అందరికీ నమస్కారం. ముందుగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. దాదాపు 15 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నేను కానీ, నా తండ్రి కానీ, నా కుటుంబం కానీ, ఇప్పుడు నా తమ్ముడు కానీ ఏ విధంగా పనిచేసామో మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే నేను చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలు చూపించే దాంట్లో నాకు మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు నేను మర్చిపోలేను ఎప్పుడు కూడా. మరి ముఖ్యంగా 2014లో నా తండ్రి ఊటుకూరు మాధవయ్య గారు కార్పొరేటర్గా నిలబడాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మా అన్న మాజీ మంత్రివర్యులు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి ఆశీస్సులతో ఆ రోజు బీఫామ్ తీసుకొని నా తండ్రి కార్పొరేటర్గా గెలిస్తే అప్పటి పరిస్థితుల దృష్ట్యా అనేక రకాలైనటువంటి సమస్యలు అధికార పార్టీ నాయకులు అనేక రకాలుగా ప్రలోభాలు పెడితే డబ్బు పరంగా కానీ, పదవుల పరంగా కానీ, ఇంకా వర్కుల పరంగా కానీ, ఉద్యోగాలని ఇట్లా అనేక రకాలుగా మాకు ప్రలోభాలు పెట్టినప్పటికీ, మాకు ఆశలు చూపించినప్పటికీ కూడా మా నాన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసినటువంటి 13 డివిజన్ ప్రజలందరూ ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా వాటిలన్నింటిని కూడా పక్కన పెట్టి నా తండ్రికి తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. మా నాన్న కార్పొరేటర్గా గెలిచిన 2 సంవత్సరాల్లోనే 2 సంవత్సరాల తర్వాత ఆయన క్యాన్సర్ బారిన పడడం జరిగింది. ఇంటికి పెద్ద కొడుకుగా ఒక పక్క నా తండ్రి ఆరోగ్యాన్ని చూసుకుంటూ, నా కుటుంబ పరిస్థితులను సరిదిద్దుకుంటూ, నా తండ్రి మీద నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఓట్లేసి గెలిపించిన ఈ 13 డివిజన్ ప్రజలందరి తరపున కూడా నేను బాధ్యత తీసుకొని వాళ్ళకి అండగా నిలబడి ఆ రోజునటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా నా సమస్యగా తీసుకొని వాటిని పరిష్కరించడంలో నా వంతు నేను కృషి చేసిన సంగతి కూడా నేను మీకు మీడియా ముఖంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఆ క్రమంలో మేం పార్టీ మారలేదనే ఒక కారణంతో నా కుటుంబం మీద అనేక రకాలుగా కేసులు పెట్టి, మరీ ముఖ్యంగా నాకు, నా బామ్మర్దికి ఒక మనీ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని ఈడీ కేసును కూడా నా పైన, నా కుటుంబం పైన కూడా ఆ రోజు నమోదు చేయడం జరిగింది. కరెక్ట్గా 2019 ఎలక్షన్కి 4-5 నెలల ముందు నన్ను ఇబ్బంది పెట్టడానికి, నేను ఎలాగైనా సరే ఎలక్షన్ చేయకుండా ఉండడానికి అనే ఆలోచనతో వైజాగ్లో ఉన్నటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్కి నన్ను, నా భార్య, నా బిడ్డల్ని పిలిపించి నా భార్య బిడ్డల ముందు నన్ను అనేక రకాలుగా అవమానాలు పాలు చేస్తూ నన్ను ఇంట్రాగేట్ చేసిన సంగతి కూడా ఈరోజు మీడియా ముఖం కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఏ రోజు కూడా నాకు ఈ విధంగా జరిగిందని చెప్పి నేను సానుభూతి కోసం కూడా నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేసిన పరిస్థితులు కూడా లేవని కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ ఈరోజు ఈ విషయాన్ని కూడా ఎందుకు తెలియజేస్తున్నానంటే, పార్టీ కోసం నేను ఎంత లాయల్గా పనిచేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎంత అభిమానము, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏ విధంగా ఆరాధిస్తాననే దానికి ఇది ఒక ఉదాహరణగా తెలియజేస్తా ఉన్నా. 2019లో ఆ యొక్క ఇంటరాగేషన్ కూడా నేను ఎదుర్కొని వచ్చి 2019లో నా వంతు కృషిగా నేను ఎలక్షన్ చేసి డివిజన్ నుంచి మా అన్న, నా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి మంచి మెజారిటీతో లాస్ట్ బూతుల్లో మేము ఏ విధంగా ఆయన గెలిపించుకున్నామో మరొకసారి కూడా ఆ పరిస్థితులను కూడా మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నా. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారంలో చేపట్టిన తర్వాత మొదటి 2 సంవత్సరాల కరోనా లాంటి భయంకరమైన పరిస్థితులను కూడా మేము సమర్థవంతంగా ఎదుర్కొని నిత్యం ఆ 2 సంవత్సరాలు ప్రజల కోసం నిలబడిన పరిస్థితుల్ని మీకు గుర్తు చేస్తూ, ఆ క్రమంలో నాకు, నా భార్యకి, నా 2 బిడ్డలకి, నా తల్లికి, నా తండ్రికి కూడా మేము కరోనాతో ఇబ్బంది పడి నా కుటుంబం ఒక చోట, నేను ఒక చోట అస్తవ్యస్తంగా కూడా దాదాపు 15 రోజులు గడపాల్సిన పరిస్థితులు కూడా వచ్చినప్పటికీ కూడా 15 రోజులు క్వారంటైన్ తర్వాత మేము మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారి సహాయ సహకారాలతో దాదాపు నా డివిజన్లో 15 కోట్ల రూపాయలు విలువ చేసే కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేను చేశానని కూడా గర్వంగా కూడా నేను మీడియా ముందు తెలియజేస్తున్నా. సబ్స్టేషన్లు కావచ్చు, పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, రజకులకి దోబిఘాట్లు కావచ్చు, ఇలా శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ నేను 2019-24 మధ్యలో మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారి సహాయ సహకారాలతో శాశ్వతమైన అభివృద్ధి పనులు కూడా చేశానని చెప్పి గర్వం తెలియజేస్తా ఉన్నా. తర్వాత ఆ 5 సంవత్సరాల్లో నేను అన్ని పనులు చేసినప్పటికీ నా పైన ఉన్నటువంటి కేసుల్ని నేను కొట్టించుకోలేని పరిస్థితికి ఆ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయంటే అది నా దురదృష్టంగా భావిస్తూ ఉన్నా. అంతే తప్ప
నేను ఎక్కడ కూడా ఎవరి మీద కూడా ఆ రోజు బాధపడిన పరిస్థితి లేదు. అది నా దురదృష్టంగానే తీసుకున్న ఆ రోజు నేను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.